చైనాలు మంచిగా సింపతి క్రియేట్ చేసి నాకు అదంతా అవసరం లేదు. నాకు దృష్టిలో ఎవ్వరు లేరు. నీకో మీరు ఏమైనా అనుకోరు, ఎందుకంటే అప్పుడే పుట్టినాం కాబట్టి మనకంత ఉండదు. మనకి రీతు ఎవరు ఆగు మమ్మీ, నువ్వు ఆగు. రీతర్ 10 సార్లు అని ఉంటాం మొత్తం వీడియో చెప్పేసి. కాదు, మా పేరెంట్స్ ఏమైనా పని ఉన్నదా మీకు? మా అక్క చెల్లి తమ్ముడు ఎవరితో పని ఉన్నదా మీకు? ఎంటర్టైన్ చేస్తున్నా, ఫన్ ఇస్తున్నా, ఇంకేం కావాలి మీకు అని వాళ్ళు అడగలే. నువ్వెవరు? నువ్వు మనిషివా, గాడిదివా, పులివా? హే పీపుల్, వాట్సాప్, అందరు ఎట్లూరు మంచిగా. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లికా రాఘవేందర్. వచ్చేసినాం మళ్ళీ మీ ముంగట్కైతే వచ్చేసినాం అనమాట. ఈరోజు వీడియో ఏంది మమ్మీ? వీడియో ఏంటో చెప్తే మరి రాదు వీడియో ముందుకి, అందుకే చెప్పలేదు. నువ్వెవరో కావాలంట వాళ్ళకి. ఏంది? నువ్వెవరో కావాలంట మనిషిని. నువ్వు మనిషివా, గాడిదివా, పులివా అని వాళ్ళు అడగలే. నువ్వెవరు? రీతు ఎవరు? మళ్ళీ స్టార్ట్. సో ప్రతి ఒక్కరు వీడియో కింద అబ్బా ఇదే కామెంట్, ఒక 100 కామెంట్లు వస్తుంది. అందులో 50 కామెంట్స్ రీతు ఎవరు, రీతు ఎవరు, ఈ పాప ఎవరు, రీతు ఎవరు. ఆల్రెడీ ఒక డైరీ వీడియోలో చెప్పినాం కూడా, ఆమెకి పేరెంట్స్ లేరు అని చెప్పేసి. మళ్ళీ పేరెంట్స్ ఎవరు? ఇంకొకటి మళ్ళీ మీకు వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు? ఇక మా అక్క కూతురు అయినప్పుడు నేను వాళ్ళకి ఏమవుతానండి? మళ్ళీ అదే కదా, మళ్ళీ అది కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ సరే అంటే కొంతమంది వీడియోస్ చూడకపోతుండొచ్చు. సరే ఈ వీడియోతో అయితే క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మాకు వీడియోస్ చేసేదానికంటే మీ కామెంట్స్ చదివితే ఎక్కువ బాధపడుతుంది ఆమె. అందుకని చెప్పేసి ఇక ఈ వీడియోతో పూర్తిగా క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. ఇదేనా కాన్సెప్ట్? ఇది టాపిక్, ఇదే టాపిక్. నువ్వు చెప్తే రావని చెప్పేసి నేను చెప్పిన. సో చెప్పు, ఏం చెప్పాలి? నువ్వెవరు చెప్పు. నేనైతే మనిషిని. దేవుడు ఒక ఆగు పంపించారా నువ్వు? వీళ్ళెవరు, ఏం తీసుకొచ్చారు, అసలు ఏం చూపిస్తున్నారు అనేది మీకు అంతా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో. సో ఆ మిషన్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారనేది వాళ్ళు ప్రాక్టికల్గా, దానివల్ల మనం ఏం బెనిఫిట్స్ పొందుతున్నాము, ఇప్పటిదాకా మనం ఏం కోల్పోయామనేది మొత్తం కూడా వాళ్ళు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జనరల్గా ఇది మన అయనైజర్ మేడం, డాక్టర్ పల్స్ బ్రాండింగ్ తో వస్తుంది. మనం బయట పైన ఉన్నది వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్, బయట ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది కదా, అది ఆర్ఓ వాటర్ అంటారు. ఆర్ఓ వాటర్ అంటే కంప్లీట్ గా 98% మినరల్స్ కానీ ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ ఏది ఉన్నా కూడా 98% రిజెక్షన్ లో పోతుంది. 2% వస్తుంది. ఆ 2% అనేది మన బాడీకి సరిపోతుంది. ఏమి ఉండదు అందులో యూజ్. ఆర్గానిక్ కానీ స్కిన్ కానీ అసలు ఎలాంటి యూజ్ ఉండదు. సో అప్పుడు ఏంటంటే వాటర్ లో కొన్ని 4 ప్రాపర్టీస్ ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ ఉండాలి. ఆ ప్రాపర్టీస్ వచ్చేసి మిరాకిల్ వాటర్ అంటారు. ఆ మిరాకిల్ వాటర్ మనకు హిమాలయస్, గంగా, మక్కా మసీదు, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో ఈ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది న్యాచురల్ వాటర్. ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ప్రపంచంలో ఎక్కడ దొరకవు. హిమాలయస్ పోతే గంగా అదే వాటర్. అక్కడ పెంచితే ఆ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ ఎక్కడ దొరకదు. ఆ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ మన బాడీకి ఎందుకంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినా కూడా ఆ వాటర్ యూజ్ చేస్తే మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనము ఎట్లా యూజ్ చేస్తాం అనేది మనం లైవ్ లో చూద్దాం. ఓకేనా? దీంట్లో టోటల్గా 9 టైప్స్ ఆఫ్ వాటర్ వస్తుంది మేడం. దాంట్లో 4 ఆల్కలైన్ వస్తుంది, 4 అసిడిక్ వస్తుంది అండ్ 1 ప్యూరిఫై వాటర్. అండ్ pH 8.5 అండ్ pH 9.5 డ్రింకింగ్ వాటర్ అంటాం మేడం. ఇప్పుడు హెవీగా వర్కౌట్ చేసే వాళ్ళు కానీ ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండే వాళ్ళు 9.5 pH కన్జ్యూమ్ చేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి 10 and 11 ఇదేంటంటే మన వెజిటబుల్స్ క్లీన్ చేయడానికి, ఫ్రూట్స్ క్లీన్ చేయడానికి వాటికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ రేపట్లో అన్ని పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వస్తున్నాయి. అవి ఏమైతుందంటే అవి ఆయిల్ టెక్స్చర్తో ఉంటుంది. అవి మనం నార్మల్గా వాటర్ క్లీన్ చేసే దాంట్లో పోదు. దానికి హై ఆల్కలైన్ వాటర్లో పెట్టి క్లీన్ చేస్తే ఆయిల్ టెక్స్చర్ అనేది కంప్లీట్ రిమూవ్ అవుతుంది. సో ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అక్కడ ఎలిమినేట్ అయిపోతాయి. ఇది అసిడిక్ 5.5. దీన్ని మనం బ్యూటీ వాటర్ అంటాం మేడం. మన స్కిన్ pH వాల్యూ 5.5 pH ఉంటుంది. దానికి 5.5 pH తోనే మనం ట్రీట్ చేయాలి స్కిన్. 4.5 and 4 pH పిల్లల యూటెన్సిల్స్ కానీ పిల్లల క్లోత్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ 4 pH లో మనం క్లీన్ చేయొచ్చు. ఎందుకంటే 4 pH లో కొంచెం అసిడిక్ మెటీరియల్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 pH ఉంటుంది. ఈ 3 pH ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం జనరల్ గా మన డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్స్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది మౌత్ వాష్. మౌత్ వాష్ 3 pH లో ఉంటుంది. ఆ మౌత్ వాష్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మనం ఓన్లీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మనం బయట నుంచి ప్రొడక్ట్స్ ఏమైతే యూజ్ చేయాలనుకున్నామో అవన్నీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దీంట్లో ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ ఇది వచ్చేసి న్యూట్రల్ వాటర్ మేడం. న్యూట్రల్ వాటర్ దేనికి యూజ్ అవుతుందంటే మెడిసిన్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు న్యూట్రల్ వాటర్ యూజ్ అవుతుంది. ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాబ్లెట్ లేదా సిరప్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు న్యూట్రల్ వాటర్ కావాలి. ఎందుకంటే అసిడిక్ లోకి ఇచ్చామనుకోండి ఆ టైంలో ఆ టాబ్లెట్ ఎఫెక్ట్
అది దాని పని అది కరెక్ట్ చేసుకోవాలి అంటే మనం కరెక్ట్ వాటర్ ఇవ్వాలి దానికి. లేదంటే ఇవి దాన్ని కలుషితం చేయడం అట్లా చేయడం వల్ల కూడా కొంచెం స్లోగా పని చేయడం, ఒకసారి కొన్ని మెడిసిన్ పని చేయకపోవడం, ఆ వాటర్ బాగలేకపోతే కదా. 11 pH ఎట్లా కన్జ్యూమ్ చేయాలంటే ఎవరైనా మేజర్ హెల్త్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, అసిడిటీ ఉంటుంది, అల్సర్ ఉంటుంది, హార్ట్ పేషెంట్స్, వాళ్ళు కూడా లంగ్స్ తోటి ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఏదైనా కిడ్నీ వాళ్ళు కన్జ్యూమ్ చేయకూడదు 11 pH అసలు చేయకూడదు. చెప్పండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 11 pH అసలు కన్జ్యూమ్ చేయకూడదు. వాళ్ళకి ఎంతసేపు క్లీన్ వాటర్ ఇవ్వాలి, అంటే చిన్న పిల్లలతో సమానం ట్రీట్ చేయాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని. అండ్ ఇదేంటంటే మేజర్ గా ఫర్దర్ గా ఎట్లా యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ కణాలు, థైరాయిడ్ కణాలు వాటిని తుంచేస్తా ఉంటుంది. కణాలు ఎట్లా ప్రొడ్యూస్ అయితే ఒకదానికి ఒకటి జోడించుకుంటూ స్ప్రెడ్ అవుతా ఉంటుంది. బ్రేక్ చేసేస్తుంది. ఫస్ట్ ఆన్ చేయగానే మిషన్ ఎవ్రీడే మార్నింగ్ సెల్ఫ్ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. మిషన్ ఆన్ చేయగానే మనకి సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఫిల్టర్లో దాంట్లో ఏదైనా మొత్తం అంటే వాటర్ లో ఉన్న సున్నం అవన్నీ అట్టగట్టినట్టు ఉంటాయి కదా, సో అట్లా కాకుండా ఆ మిషన్ క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ మనం డెమోన్స్ట్రేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఇదంటే 11 pH వాటర్ అయితే తీసినాం. ఇప్పుడు దీని నుంచి మనము మన టెస్టింగ్ అనేది ఇప్పుడు మీకు క్లియర్ లైవ్ లో చూపించబోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ మిషన్ నుంచి వచ్చిన వాటర్ అండ్ మనం ఏవైతే కొనుక్కొని తాగుతున్నామో మినరల్ వాటర్ కొని ఫిల్టర్ వాటర్ కొని ఆ వాటర్ తీసుకున్నాం. అండ్ మా ఇంట్లో కూడా మేము ఫిల్టర్ వాటర్ తాగుతాము, ఆ వాటర్ కూడా తీసుకున్నాను. అండ్ ఇదేంటి సోడా కదా, సోడా, స్ప్రైట్ అండ్ కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకున్నాం. అంటే మీకు డెడ్ వాటర్ ఏంటి, లైవ్ వాటర్ ఏంటి అనే డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పి తీసుకున్నాము. అవి ఎలా అనేది మనం ఎక్స్పెరిమెంట్స్ లో చూద్దాం మేడం. ఇది మీ ఇంట్లో వాటర్ మేడం, ఇది మా వాటర్. ఇది ఇంకో గ్లాస్ లో డాక్టర్ పల్స్ అయాన్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ రెండు వాటర్ pH టెస్ట్ చేద్దాం మేడం. ఓకే, ఫస్ట్ మీరు ఇంట్లో కన్జ్యూమ్ చేసే వాటర్ pH ఎంత ఉందో చూద్దాం. ఓకే, అమ్మ దగ్గర నుంచి అసలు అది pH లిక్విడ్ మేడం. ఓకే, మీరు తాగేది అసిడిక్ వాటర్ మేడం. ఓకే చూసారా డిఫరెన్స్? షాక్, నేనైతే షాక్, వీల్ రాక్. మనం బయట హెల్త్ కాపాడుకోవాలని చెప్పేసి బయట కొనుక్కొని తాగుతాం కదా, 20 రూపాయలు 30 రూపాయలు బాటిల్ పెట్టి ఆ వాటర్ ఇవి కొన్ని తాగొచ్చు. యా మేడం, ఇది మేడం ఈక్వల్ మేము తాగేది మా ఇంట్లో తాగేవి ఇవి సేమ్. ఓకే, ఇది వచ్చేసి మనం మిషన్ నుంచి తీసుకోవాలి. ఓకే, అండ్ డిఫరెన్స్ దీంట్లో ఏమి మాయ లేదు, మంత్రం లేదండి, మీ కళ్ళ ముందే జరుగుతుంది చూడండి. నేనే షాక్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ స్టార్ట్. ఓకే, ఇది వచ్చేసి సోడా. దీని pH చూడండి మేడం. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పైకి, ఇవి తాగితే. ఇది చూడండి, ఇది సోడా. ఇవన్నీ యాక్చువల్గా మనకి ల్యాబ్లోనే చూడొచ్చు మనం, ఇవి డైరెక్ట్ మా ఇంట్లో చూపిస్తున్నాం మీకు. ఇది వచ్చేసి కూల్ డ్రింక్ చూద్దాం. ఇది బాగానే ఉంటుంది అనుకుంటా, దీని అనుకుంటా చూడండి మేడం, ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు పైకి. ఓకే, ఇది వచ్చేసి కూల్ డ్రింక్. చాలా ఇష్టంగా తాగి బిర్యానీ పక్కన పట్టుకుని తాగి కూల్ డ్రింక్ ఇది. ఇది వచ్చేసి డాక్టర్ పల్స్ అయాన్ వాటర్. అంటే ఇప్పుడు మనం మిషన్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఆ వాటర్. ఇది వచ్చేసి మేము రెగ్యులర్ మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ అనుకుని తాగే వాటర్. ఇవి వచ్చేసి మనం బయట బాటిల్స్ కొనుక్కుంటాం కదా, హెల్తీగా ఉండాలని చెప్పేసి స్టైల్గా కొనుక్కుంటాం కదా వాటర్ బాటిల్స్, ఆ వాటర్ ఇవి. అండ్ ఇది వచ్చేసి సోడా. ఇది వచ్చేసి మనకి ఇష్టమైన కూల్ డ్రింక్ ఇది. నెక్స్ట్ ఇది చూడండి, యాక్చువల్గా మనం తాగాల్సింది 8.5 ఇది 8.5 8 to 9 బిట్వీన్. ఓకే, 8 to 9 బిట్వీన్ మధ్యలో ఈ వాటర్ తాగాలి. యాక్చువల్గా మనం తాగే వాటర్ చూడండి దేనికి మ్యాచ్ అవుతుందో చూడండి, దీనికి మ్యాచ్ అవుతుంది 4కి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ రెండు చూడండి 3కి 2కి వెళ్ళిపోయినాయి. అంటే మనం బయట కూల్ డ్రింక్స్ అవన్నీ తాగడం వల్ల మన హెల్త్ మనం ఎంత ఏమంటారు మనమే ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మరి మనం బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు మరి ఈ వాటర్ మనం అన్ని క్యారీ చేయలేం కదా. మా అంటే ఒక 1 బాటిల్ లేదా 2 బాటిల్స్ తీసుకెళ్తాం, ఒక 5 లీటర్స్ తీసుకెళ్తాం. మనం ఎక్కడ టూర్కి వెళ్తాం లేదా బయటికి వెళ్తాం, అప్పుడు ఎట్లా మరి? 100% మేడం. ఎప్పుడైనా మీరు టూర్కి లేదా బయటికి వెళ్ళినప్పుడు మీరు అయితే సీల్ వాటర్ తాగుతారు, లేకుంటే మీరు అక్కడ మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తాగుతారు. మీరు డే అంతా ఈ వాటర్ తాగినా, లేదు 1 వీక్ అంతా ఈ వాటర్ తాగినా, ఒక 3 to 4 గ్లాస్ మన వాటర్ కన్జ్యూమ్ చేస్తే దాని వల్ల ఆల్కలైన్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా? అంటే ఇప్పటిదాకా చాలా మంది తాగి ఉన్నారు వాటర్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకు ఆర్గాన్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా క్యూర్ అవుతాయి. కొన్ని మంత్స్లోనే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, బట్ ఇదే ఎక్స్పెరిమెంట్ మీరు సోడాలో కానీ ఇంకా దేంట్లో స్ప్రైట్లో కానీ చేసినా, ఎంత యాడ్ చేసినా రిజల్ట్ అనేది అలాగే ఉంటుంది మేడం. ఇవి కార్బోనేటెడ్ వాటర్స్ అంటాం. ఆ వాటర్ని మన వాటర్ కూడా ఇక ఇది డైరెక్ట్ టికెట్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఏ వాటర్ ఏం చేయలేదు. కూల్ డ్రింక్స్ కానీ ఇంకోటి ఏంటి కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ ఇలాంటి ఏమైనా తాగితే మాత్రం ఇంకా దేవుడు కూడా కాపాడలేడు అనమాట. సో చూసిన కదా లైవ్లో, బాగుంది, ఇది చాలా మిరాకిల్ అనమాట. ఇవాళ రేపు మనం లగ్జరీస్ కోసం కొన్ని లక్షలు స్పెండ్ చేస్తూ ఉన్నాం. మన ఇంట్లో వాడని ఐటమ్స్కి లక్షలు స్పెండ్ చేసి తీసుకొని అలా జస్ట్ షో పుటప్ కోసం పెడుతున్నాం. ఎందుకంటే మా ఇంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది అని అనుకోవడానికి. బట్ ఇది అందరి ఇళ్ళల్లో హెల్ప్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. మీ పిల్లల గురించి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని ట్రస్ట్ చేయండి. మీ ట్రస్ట్ని బ్రేక్ చేయదు. ఫైనల్గా మేము చెప్పాలనుకునేది ఒకటే, మీరు మెషిన్ తీసుకున్న 2 to 3 monthsలో మీకు 100% మీకు చేంజెస్ అనేది తెలుస్తుంది. మీరు ఈ మిషన్ తీసుకునే ముందు మీరు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోండి మొత్తం కూడా. మళ్ళీ ఇది యూజ్ చేసిన తర్వాత ఒక 3 months తర్వాత మళ్ళీ బిఫోర్ ఆఫ్టర్ చూసుకోండి. మీకే డిఫరెన్స్ ఏంటనేది తెలుస్తుంది. మీ బాడీలో ఏమేమి చేంజ్ అయినాయి ఏంటనేది తెలుస్తుంది. మనం ఎన్నో లక్షలు పెట్టి నిజంగా వీళ్ళ బ్రదర్ అన్నట్టుగా ఎన్నో ప్రోడక్ట్స్ కొనుక్కొని వాళ్ళ ఇంట్లోనే వీళ్ళ ఇంట్లోనే మనం ఒక ఈగో ఫీలింగ్ తోటి కొనుక్కొని అన్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. సో ఇలాంటి యూజ్ అయ్యేటి మాత్రము మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను ఇంత కష్టపడి మీకు ఇంత డిఫరెన్స్ చూపించి నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని కాబట్టి నేను హెల్త్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. మీకు ఇంత లైవ్లో అసలు మనం తాగే వాటర్, రోజు ఏ వాటర్ తాగుతున్నాం, మనం అసలు ఏం డైలీ రొటీన్లో మనం తాగే వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏమైతే తాగుతున్నామో దాంట్లో ఎంత ఏమంటారు కలుషితమైన వాటర్ తాగుతున్నాం అనేది మనకి ఇప్పుడు డిఫరెన్స్ అయితే మనం చూసినాము.
సో ఇక దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మనకి ఈ వీడియో చూపించినట్టయితే వాళ్ళకి నా వీడియో త్రూ నా త్రూ వెళ్ళిండ్రు అనుకోండి, మీకు 25% డిస్కౌంట్ ఇస్తారు వీళ్ళు. సో మీరు డైరెక్ట్గా చూపించవచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు మేము మల్లిక త్రూ వచ్చినాము, మేము మల్లిక వాళ్ళ రిలేటివ్స్ అని కూడా చెప్పండి, మీకు 25% డిస్కౌంట్ ఇస్తారు. సో మనము వీళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళే వచ్చి మనకి మొత్తం ఫిక్స్ చేసి వెళ్తారనమాట. సో ఫ్రెండ్స్, చెక్ యువర్ వాటర్, చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ మిషన్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీడియో చాలా డీటెయిల్డ్గా తీసి నేను మల్లికాస్ ఫిట్నెస్ వరల్డ్ అనే నా సెకండ్ ఛానల్లో, ఫిట్నెస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను. ఒకసారి అయితే మీరు చూడండి, చూసిన తర్వాతనే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇక దేవుడు నన్ను ఇట్లా పంపిండు, అది ఏంది ఏదో బతుకు జట్కా బండిలో ఏందో ఉంటుంది, ఏంది మా డైలాగ్ వస్తలేదు. వద్దు, మనం ఎవరిని కించవచ్చొద్దు. అమ్మో, అవి కామెడీలు ట్రోల్ చేసిన రోళ్ళు మనం మాట్లాడద్దు, మనకెందుకు లేదు. కానీ నాకు అర్థమైంది నువ్వు ఏం చెప్తాం అనుకున్నావు, కానీ వద్దు. సో చెప్పు, నువ్వు చెప్తావా నేను చెప్పాలి? ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలి ఎప్పుడు మీరు ఏం అడిగితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఏం కావాలి, నేను ఎవరు? ఇగో భయ్యా, నేను మంచి ఎంటర్టైన్ చేస్తున్నా మిమ్మల్ని. ఎంటర్టైన్ కార్రీ, ఎందుకు నేను ఎవరు? నేను ఏడికెళ్ళి పుట్టినా, గాడిద కడుపులో పుట్టినా, పంది కడుపులో పుట్టినా, బర్రె కడుపులో పుట్టినా, అవన్నీ ఎందుకు భయ్యా మీకు? ఎంటర్టైన్ చేస్తున్నా, ఫన్ ఇస్తున్నా, ఇంకేం కావాలి మీకు? నువ్వెవరో కావాలి వాళ్ళకి. నేను మనిషినే, నేను కూడా జర గుర్తించు. నేను సెలబ్రిటీనా? నేనేమన్నా ఇండియా మొత్తం సీఎంనా పిఎంనా అడుగుతారు. సో ప్రతిసారి పాపం మీరు ఇట్లా కామెంట్లు పెట్టినప్పుడు ఆమె మస్తు బాధపడుతుంది చూసినప్పుడల్లా. రే ఎందుకు మమ్మీ వీళ్ళకి, ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేస్తున్నా, ఇప్పుడు నువ్వు మమ్మీ అని చెప్పిన వీడియోస్ చూడాలి కానీ నా పర్సనల్ విషయాలు ఎందుకు? ఆల్రెడీ మనం చెప్పినాం కదా, సరే మన సబ్స్క్రైబర్స్కి మనం ఎవరో తెలవాలని చెప్పినాం కదా, అయినా కూడా ఎందుకు ఇట్లా అని చెప్పి చాలా సీరియస్ అవుతుంది ఆమె. సో నేను అట్లా కాదు, ఎందుకంటే మనల్ని అభిమానించే వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి కదా మమ్మీ అని చెప్పిన. సో ఆమెకి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. సైలెంట్గా ఉంటావు అది అక్కడ చెప్పు, లేకపోతే మళ్ళీ నువ్వు 100 వీడియోలు అప్లోడ్ చేసినా కూడా దాని కింద 1000 కామెంట్లు ఇదే ఉంటుంది. ఈ వీడియోతోటి క్లారిటీ ఇచ్చేద్దాము. ఎందుకంటే మమ్మీ వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు కాబట్టి, మనల్ని ఒక ఫ్యామిలీ లాగా అభిమానిస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పే బాధ్యత మనకు ఉంది. సో మనము చెప్పేస్తే అయిపోతుంది. యాక్చువల్గా మీకు ఆ వీడియోలోనే అర్థమైపోయింది అనుకున్నా కానీ మరి డైరీ వీడియో చూసిండ్రా, మరి చూడలేదు, అది లేదు, చూడని వాళ్ళు కామెంట్ పెడుతున్నారా, చూసి ఏం అర్థం కాక కామెంట్ పెడుతున్నారా? ఒక 2-3 మాత్రము బాగా రెగ్యులర్గా కామెంట్ పెట్టేటోళ్ళు ఉన్నారు. అంటే నెగిటివ్గా కాదు, వాళ్ళు ఏంటంటే రీతు పేరెంట్స్ గురించి చెప్పలేదు, రీతు పేరెంట్స్ మీకేమవుతారో చెప్పలేదు, వాళ్ళేమైపోయారో చెప్పలేదు అని చెప్పేసి. కాదు, మా పేరెంట్స్ ఏమైనా పని ఉన్నదా మీకు? మా అక్క చెల్లి తమ్ముడు ఎవరితో పని ఉన్నదా మీకు? ఏమైనా గాడుదలు కాసేది ఏమైనా ఉన్నదా? ఏమా ఇట్లా రీతు ఎవరు? ఆగు మమ్మీ, నువ్వు ఆగు. రీతర్ 10 సార్లు అని ఉంటావు మొత్తం వీడియోకి. ఇప్పుడు నేనే చెప్తా, ఆగు మంచి ఇచ్చేస్తా మీకే క్లారిటీ. కానీ ఇగో నేను చెత్త కుప్పలో దొరికినా, అర్థమవుతుందా? చెత్త కుప్పలన, అడవిలన, కాలువలో దొరికినా మనకు తెలియదు, ఎందుకంటే అప్పుడే పుట్టినాం కాబట్టి మనకంత ఉండదు మనకి. సో నన్ను తెచ్చుకుర్రు, ఈడ పెంచుకుర్రు. ఇగో ఈ లడ్డు పిల్ల ఉందా, ఈమె నన్ను అడాప్ట్ చేసుకొని వచ్చి నన్ను పెంచుకుంటుంది. నాకు పేరెంట్స్, అక్క చెల్లె తమ్ముడు అన్న నాకంటే ఎవరు లేరు, అర్థమవుతుందా? నన్ను దేవుడు ఇట్లా ఒక్కదాన్నే పంపిన్నాను, నాకేం లేకుండా ఇట్లా ఒక్కదాన్నే పంపిన్నాను. నేను అడవిలో దొరికినా, ఏడ పుట్టినో, ఏం చేసినో, ఏమంటే ఏం అడుగుతా, ఏం చెప్తా బాయ్ నేను మీకు? నాకు ఎవరు లేవు. ఏక్ నిరంజన్ మూవీ చూసిర్రా? అక్క లేదు, చెల్లె లేదు, అమ్మ లేదు, అక్క అయ్యా లేడు, ఏదో ఉంటే పాట. అదే నా పరిస్థితి, అదే నేను ఒక్కదాన్నే పెరిగిన. ఫ్రస్ట్రేషన్. F2 మూవీ చూసిర్రా? అదే నా సిచ్యువేషన్. సో అది నాకు ఎవరు లేరు. నేను ఇక మనుషుల్ని ఎంటర్టైన్ చేసుకుంటూనే ఉంటాను నేను ఎప్పుడు. సో ఒకళ్ళు బాధపడితే ఆ పెయిన్ ఎట్లుంటుందో మనకు తెలుసు. ఆ పెయిన్ అనుభవించుకుంటూనే మనం పెరిగినాం కాబట్టి ఒక ఎంటర్టైనర్గా నేను వచ్చేసినాం మీ ముంగట్కి. అంటే నా వల్ల కొంతమంది నవ్వుతురు, నా వల్ల 10 మంది కాకుండా 2-3 స్మైల్ ఇయ్యారా నా వల్ల. సో చాలు మనకు, అది ఇంకేం కావాలి. సో అట్లా అంతే, ఇక మనకు ఎవరు లేరు, అందరు చచ్చిర్రు, నేను అనాదని. రీతు ఆన్ ఫైర్, అందుకే ఎట్లా మాట్లాడుతుంది. సో ఈ వీడియోకి నేను రీతు ఎవరని పెట్టాలా, రీతు ఆన్ ఫైర్ అని పెట్టాలా కూడా అర్థం కావట్లేదు.
సో మీ అందరికైతే ఈ వీడియోతోటి క్లారిటీ ఇచ్చేస్తా రీతు ఎవరు అనేది. ప్లీజ్ దయచేసి నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ రీతు ఎవరు, రీతు గురించి మళ్ళీ సింపతి కామెంట్లు, మళ్ళీ నేను చెప్పిన దానికి జాలి దయ ఏం చూపెట్టకూర్రి నాకు. నన్ను ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తారో, నన్ను ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తారో, ఎట్లా కామెంట్స్ చేస్తారో ముందట కూడా అట్లనే చెయ్యూర్రి. జస్ట్ మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి, మీరు దీవించండి, మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సింపతి ఏం వద్దు నాకు. ఆమెకి ఏమి బాధ ఏం లేదు, ఆమెకి ఏ బాధ లేదు. ఆమెను చూసుకోవడానికి మేము ఉన్నాము, కొండంత అండగా మేము ఉన్నాము. మా ఫ్యామిలీ ఉంది ఇక్కడ, మా అత్తగారి ఫ్యామిలీ ఉంది. మా అత్తగారి ఫ్యామిలీలో కూడా మంచిగా కలిసిపోతుంది ఆమె. మా ఆడపడుచుల్ని అత్త అనుకుంటా, మా ఆడపడుచులు కూడా చాలా మంచి చూసుకుంటారు ఆమెని. సో మా ఆడపడుచుల వాళ్ళ హస్బెండ్లు మామ అని పిలుస్తుంది, మంచి చూసుకుంటారు. మా అత్తయ్యని నాని అని పిలుస్తుంది, అందరు మంచి చూసుకుంటారు. ఈమె గురించి మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు, ఈమెకు అందరు ఉన్నారు. కాకపోతే మీ డౌట్ ఏంటి అంటే రీతు వాళ్ళ పేరెంట్స్ ఎవరు, రీతు వాళ్ళ పేరెంట్స్ మల్లికకి ఏమవుతారు, మల్లిక రీతుకి ఏమవుతుంది, ఇదే కదా. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏమైపోయినరు ఆ వీడియోలో చెప్పలేదు అని అంటారు మీరు. కాదు అక్క వాళ్ళ కూతురు అంటే ఈమె నాకు ఏమవుతుంది, ఏమవుతావు నాకు కావాలని గుచ్చి ఇందులో పాజిటివ్గా కామెంట్ పెట్టేటోళ్ళు కొంతమంది ఉండే, కొంతమంది ఏంటో అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ తోటి కామెంట్లు అదే చెప్తాను. సీఎం పిఎం దిగొస్తే ఇట్లా కూడా ఇన్ఫర్మేషన్ లాగుతారో లేదు తెలియదు. సో ఇన్ఫర్మేషన్ ఏముంది మమ్మీ, చెప్పడానికి ఏం లేదు. కానీ సో ఇది అనమాట రీతు మా అక్క కూతురు, ఓకేనా. సో రీతు చిన్నప్పుడే యాక్చువల్లీ 6 months నుంచి, రీతు పుట్టిన 6 months నుంచి వాళ్ళకి కొంచెం గొడవలు అవ్వడము. ఈమెకు 3 years ఉన్నప్పుడు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విడిపోవడము. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు విడిపోయి ఎవరికి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు నాకు తెలియదు. నా దృష్టి వాళ్ళు చచ్చిపోయారు, అర్థమైతే చచ్చిపోయారు. కానీ నాకు దృష్టిలో ఎవ్వరు లేరు. నీకో మీరు ఏమైనా అనుకోరు, ఆగు మమ్మీ. నాకు వీడియో చూసి ఎవరు చూసినా నాకు ఏం ఫరక్ పడదు. నా దృష్టిలో వాళ్ళంతా చచ్చిపోయారు. నాకు పేరెంట్స్ లేరు, సిబ్లింగ్స్ లేరు. అదేదో ఏక్ నిరంజన్ పాట వాడిన కదా ఇందాక, గదే అనుకో మమ్మీ, ఎవరు లేరు. సో ఈమె మా పిన్ని అనమాట, ఇక మా మమ్మీ. ఇక సో అంతే, ఇక నాకంటే ఎవరు లేరు. మళ్ళీ అడిగి సావా కొట్టకూర్రి. ఇక నేను మళ్ళీ అడిగినట్టు తెలవాలి. ఇక వీడియోలలో కనబడ నేను, మీ ఇష్టం, అది మీ పైన ఉంది. సో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు, రీతు వాళ్ళని కలుస్తుందా, వాళ్ళు రీతుని చూడడానికి వస్తారా, అవన్నీ ఏమి పెట్టకండి. వాళ్ళు ఏమి రారు, వాళ్ళతో మాకేం సంబంధాలు లేవు. ఈమెకు అన్నీ మేమే, మా అన్నయ్య, నేను, మా అక్కలు, మా మమ్మీ డాడీ అందరం చూసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గరే ఉంటుంది కాబట్టి నేను చూసుకుంటున్నా. మా అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేస్తాడు. సో మాకు రీతుని చూసుకోవడం పెద్ద అదేం కాదు. నాకైతే ఇంకా మా అక్క కూతుర్లు ఉన్నారు, ఇంకో గీతు, నేహ అని, వాళ్ళని కూడా చూసుకోవాలంటే చాలా ఇష్టం నాకు. ఇంకా రీతు గురించి క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏం అడుగుతున్నారు అని అంటే, ఇన్స్టాగ్రామ్లో రీతు ఒక వీడియోలో వాళ్ళ పేరెంట్స్ లేరని చెప్పింది కదండి, మళ్ళీ పేరెంట్స్ అంటున్నారు ఏంటి అని ఎవరో కామెంట్ చేసిండ్రు. పాప ఆయన ఈ యూట్యూబ్ వీడియోలు చూస్తాడో లేదో తెలియదు నాకు. అయితే యాక్చువల్గా ఆ రోజు వీడియో చేసినప్పుడు మీరు చూసినరో లేదో, ఫాదర్స్ డే రోజు చేసిందనమాట ఆమె వీడియో. మళ్ళీ ఒక్కసారి వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్లో మీరు. ఆమె ఏంటి అని అంటే, ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టి ఆమెకు కొంచెం బాధ అనిపించి ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో కూడా ఏం చేసిందంటే, ఇట్లా పైకి చూసి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని జోక్ చేసిన అన్నది ఆమె. మీరు ఆ వీడియో మళ్ళీ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఆమెకి. ఎందుకంటే ఆమె దృష్టిలో నాకు చచ్చిపోయినా నాకు ఎవరు లేరు అంటారు కాబట్టి ఇట్లా పైకి చూసి చెప్పిన తర్వాత అన్నది మళ్ళీ జోక్ చేసిన అని అన్నది. ఆ వీడియో చూడండి క్లియర్గా. సో వాళ్ళు ఈమె చిన్నప్పుడే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విడిపోయి ఎవరికి వాళ్ళ ఫ్యామిలీలతోటి వాళ్ళు ఉన్నారు. సో ఇంకా ఈమెకి వాళ్ళకి సంబంధం లేదు. సో నా దృష్టిలో చచ్చిపోయారు అందరూ. సో మీరు మళ్ళీ అడగకూర్రి. సో ఇది రీతు గురించి అయితే మీరు అడిగినారు కదా, నేనైతే క్లారిటీ ఇచ్చేసిన. మీరు వీడియో మొత్తం స్కిప్ చేసి ఈ బిట్ కోసమే చూస్తారని నాకు తెలుసు. మళ్ళీ నెక్స్ట్ కామెంట్లు ఏం వస్తాయి అనేది కూడా నేను చెప్పిన. సో నెక్స్ట్ కామెంట్లు నాకు తెలుసు. ఆ సింపతి కామెంట్లు నాకు వద్దు. ఎప్పుడులాగా నన్ను ఎట్లా వెరైటీ పేర్లు ఏమంటారు, చింపాంజీ, కొరియన్ గర్ల్ ఏవేవో పిలుస్తారు కదా, గవే వీళ్ళూరి మళ్ళీ మంచిగా సింపతి క్రియేట్ చేసి నాకు అదంతా అవసరం లేదు. సో నాకు వాళ్ళ ముఖాలు ఎట్లుంటే కూడా గుర్తులేరు, నేను ఎవరు లెక్కుంటున్నా కూడా నాకు తెలియదు. సో అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అదంతా మనం. సో మీ నెక్స్ట్ కామెంట్లో నేను చెప్తా వినండి. నేను ఎగ్జాక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు, వాళ్ళ పేరెంట్స్ రీతుని కలుస్తారా,
రీతు దగ్గరకు వస్తారా, రీతు వాళ్ళ దగ్గరకు వస్తుందా అని అంటారు. ఎవరికి సంబంధం లేవు, మాకు కాంటాక్ట్స్ లేవు, వాళ్ళకి కూడా కాంటాక్ట్స్ లేవు. వీళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా చైనాలో ఉన్నారు, అందుకే నన్ను మొత్తం చైనా అంటారు కదా. సో అట్లా లేదు. సో ఏమి సింపతి చూపించాల్సిన అవసరం లేదు, రీతుకి ఏం తక్కువ లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నా కూడా పిల్లలు ఇంత ప్రేమగా పెరగకపోతుండొచ్చు. సో ఆమెకి ఏ విషయంలో తక్కువ లేదు, ఏ విషయంలో బాధపడదు ఆమె. అన్నిటికీ అంత హ్యాపీగా ఉన్నాము. నేను మా హస్బెండ్ మేము చాలా హ్యాపీగా చూసుకుంటాం ఆమెని. అండ్ మా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు, మా అక్క వాళ్ళు చూసుకుంటారు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఈమె గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, సింపతి కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేసుకోండి. అదే పెద్ద ఇది. మీరు చేసే హెల్ప్ ఏంటి రీతు కంటే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు. ఎందుకంటే సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ఆమె చేసే వీడియోస్కి మీరు సపోర్ట్ చేయండి చాలు. సో ఇంకా మీకు అయితే క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా. ఇంకా మీరు ఏమైనా అడిగినరా? నేను మళ్ళీ నాకు ఇంకా ఈ వీడియో కింద కూడా మళ్ళీ డౌట్ కామెంట్లు చూస్తే చిరాకు వచ్చి కోపం వచ్చేస్తుంది నాకు ఫస్ట్. సో నేను డైరెక్ట్ మీతో మాట్లాడడానికి ఉండే తక్కువని చెప్పడానికి ఇప్పుడు ఒక్క కామెంట్ మీకు నేను ఆన్సర్ చేశాను అనుకోండి, దాని కింద మళ్ళీ ఇంకో 10 కామెంట్లు పెడతారు, మళ్ళీ దాని కింద పెట్టుకుంటూనే వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఈ వీడియోతో నేను క్లారిటీ ఇచ్చేస్తున్నా. అండ్ మీకు నేను మాట కూడా ఇచ్చిన, నేను రీతు గురించి నేను చెప్తానని చెప్పి నేను మాట ఇచ్చిన కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ రీతమ్మా, కంగ్రాచులేషన్స్, 200K. మన చింపుకి 200K ఫాలోవర్స్ వచ్చిండ్రు ఇన్స్టాగ్రామ్లో. చాలా బాగా సపోర్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కదా, యూట్యూబ్ ఛానల్లో కూడా కంగ్రాచులేషన్స్. 4K వచ్చిండ్రు, 4K ఫాలోవర్స్ అయిపోయినరు, 4K సబ్స్క్రైబర్స్ అయిపోయినరు యూట్యూబ్లో కూడా. అంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థమైపోతుంది. ఎంత షార్ట్ పీరియడ్లోనే ఆమెని చాలా పైకి తీసుకెళ్తారు. సపోర్ట్ చేస్తారో అంతకన్నా ఎక్కువ మిమ్మల్ని ఇట్లానే ఎంటర్టైన్ చేసుకుంటా ఇట్లానే చేస్తాం మిమ్మల్ని. నా వల్ల మీరు నవ్వుతురు కదా, అది చాలు నాకు, ఇంకేం వద్దు. మీరు పెట్టే ప్రతి కామెంట్ పెట్టి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా ఏదైనా అడిగినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇగ్నోర్ చేసేస్తుంది. నేను అనుకుంటా సరే ఆ కామెంట్కి నేను రిప్లై చేయాలి అని. ఫైర్ ఏం కాదు కానీ ఇక ఆ ఫ్రస్ట్రేషన్ నా కామెంట్లు చూసి బాధ తట్టుకోలేక, ఎందుకంటే ఆమెకు ఆ బాధ లేదు, కోపంతో ఇక అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఇంతకు మించి ఏం లేదు. ఇక మనం వాయిస్ లో జోష్ ఉండాలి మమ్మీ, జోష్ ఉంటది కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఇట్లానే సైలెంట్ గా మాట్లాడాలి. ఇక మనం ఇట్లా సింగిల్ గానే పెరిగినాం, ఇక అట్లానే మనం ఇట్లా మీ సపోర్ట్ తోని అట్లనే వెళ్తా నేను. సో థ్యాంక్ యూ సో మచ్. 200K అయింది నాకు. 200K 201K డబుల్ కంగ్రాచులేషన్స్. 200 ఉన్నప్పుడే చూసాను నేను. 4K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మిమ్మల్ని ఇట్లనే నవ్విస్తాం. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అంతకన్నా డబల్ మిమ్మల్ని నవ్విస్తాం. నా వల్ల అట్లీస్ట్ మీరు నవ్వుతురు, అది చాలు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ చింపుని, మీ కొరియన్ గర్ల్ని ఏమేమి పిలుస్తారు అన్ని పిలువురు నన్ను. చైనా గర్ల్, చైనాలో పుట్టినో ఏవేవో కామెంట్లు వస్తాయి అన్ని. నేను ఒక పేరు పెట్టిన, మీరు కూడా అదే పేరుతోటి పిలవండి, చింపు. చింపాంజీని పట్టుకొని చింపు అంటుంది. సో చింపు అని ముద్దుగా పిలుచుకుంటాను నేను, మీరు కూడా అట్టనే పిలవండి, ఏం కాదు, ఎందుకంటే మన పిల్ల కదా. సో చింపు అని పిలవండి మీరు కూడా. చింపు నా గురించి తెలుసుకొని ఏమైనా న్యూస్ పేపర్లు వేసేది ఉందా, రక్త చరిత్రలు రాసేది ఉందా చెప్పుర్రి. నేను పెద్ద సెలబ్రిటీని కూడా కాదు. సో అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నాకు ఇంత సపోర్ట్ చేస్తారు. సో షార్ట్ పీరియడ్లోనే ఇంత ఫేమ్ కావడం అసలు 3-4 మంత్స్లోనే, 4 మంత్సా కరెక్ట్గా 4 మంత్స్లో 200K దాటేసిన నేను. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్, మా మమ్మీ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను. సో మా మమ్మీ నేను కలిసే ఇది చేసినామని చెప్పుకోవాలి. సో మా మమ్మీనే దీనికి రీజన్ అంతే. ఇక నవ్వుతురు మీరు, అట్లీస్ట్ మా వల్ల ఎంటర్టైన్ చేస్తున్నాం మిమ్మల్ని, చాలు అంతే. ఇక మేము డ్యాన్స్ చేస్తాం, కామెడీ చేస్తాము, కాకపోతే మేము కొంచెము సాడ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఏమేమంటుందంటే, ఎందుకు మమ్మీ మనది కాన్సెప్ట్ అది కాదు, మనం నవ్వించాలి అంటే, లేదు మమ్మీ మనం అన్ని కూడా అన్ని చేయగలుగుతాము. ఏడుద్దాం అని పోతా సాడ్ వీడియోస్లలో కానీ, ఇక నేను ఏమంటారు బాగుంటుందా అది పెట్టుకొని ఏడుస్తాను నేను, అట్లా అనమాట. మన చాలా టెక్నిక్స్ ఉంటాయి, ఎందుకంటే మనల్ని నవ్వించడం తెలుసు, నవ్వడం తెలుసు, అంతేగాని మనం ఏడిపియడం, నన్ను తిట్టడం కూడా తెలుసు. వీడియో చేసేటప్పుడైతే ఒక రేంజ్ లో తిడుతుంది నన్ను, ఇట్లా తిడుతుంది తెలుసా, నన్ను అయితే తిట్టి చంపుతుంది.
వీడియోలో ఏమంటారే మమ్మీ తిట్టేది వీడియో మా ఇద్దరికి వీడియోలు చేసేటప్పుడు నవ్వుతాం కదా మేము, ఎంత కామెడీ ఉంటుందంటే టైం వేస్ట్ అవుతుంది, కానీ మంచి మంచి వీడియోస్ వస్తాయి. చెప్తా కాన్సెప్ట్ చెప్తా చెయ్యదు, నవ్వుతుంది కింద కూర్చుంటుంది, ఏదేదో చేస్తుంది, మళ్ళీ నాకు బీపీ లేస్తే తిడతా కూడా, తిట్టడంలో కూడా నవ్వుతుంది మళ్ళీ ఆమె. ఎంత అంటే ఆమె ఎంత కోపంలో ఉంటుంది తెలుసా, అప్పటిదాకా నవ్వుకుంటే వీడియో చేస్తుంది. నేను ఎక్కడైనా ఏదైనా కొంచెం మిస్టేక్ చేసింది అనుకోండి, ఇక ఆ సీరియస్నెస్ చూడాలి, ఇక ఎట్లా తిడుతుంది తెలుసా, ఏం డ్రామాలు చేస్తున్నావా అంటుంది. నాకెందుకు నవ్వొస్తుంది తెలుసా, పాపం ఈ వీడియో కరెక్ట్ రావట్లేదు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ తోటి నన్ను తిట్టేది కూడా మర్చిపోతుంది, నన్ను ఏమని తిడుతుందో కూడా మర్చిపోతుంది. ఏదో ఒకటి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఏదేదో అవుతుంది, అవన్నీ ఆపుకొని కూడా చేస్తా. ఇక నేను తిట్లకి మళ్ళీ ఏమైనా లొల్లి పడుతుందా, మళ్ళీ సీరియస్గా చేస్తుందా అంటే అది కూడా లేదు. ఆ తిట్లు గుర్తు తెచ్చుకొని అవుతుంది మళ్ళీ. ఒక్కోసారి ఏం చేస్తుంది తెలుసా, మమ్మీ వాళ్ళు వీడియోస్ చేద్దామని చెప్పి ఫస్ట్ రెడీ ఎట్లా అంటే ఇక మార్నింగ్ లేచుడుతో ఇంకా బ్రష్ కూడా వేసుకోకుండా నేను కిచెన్లో వస్తుంది, మమ్మీ నేను ఫ్రెష్ అయ్యి రెడీ అవుతా, మనం వీడియోస్ చేద్దాం, ఫుల్ వీడియోస్ చేద్దాం అంటది. ఏం చేస్తుంది, నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటా మమ్మీ అని చెప్పేసి మొబైల్ తీసుకుంటుంది. రీల్స్ చూసి అలసిపోయి మమ్మీ ఇంట్రెస్ట్ లేదు మమ్మీ రేపు చేద్దామని చెప్పి అనుకుంటుంది. అంటే కొంచెం స్లీపీగా నేను మస్తు వండుకుంటా. సో పాపం ఈమెకి కొంచెం హెల్త్ బాగా లేకుంటే మొన్నటిదాకా ఒక 3-4 రోజులు ఇగో ఒకటి ఏంటంటే చేతులార చేసుకుంటుంది అబ్బా, బాక్సింగ్ చేసి మొత్తం చేతులకు అన్ని రక్తాలు లిఫ్టింగ్ చేసి ఏమో ఇక్కడ ఇవన్నీ ఎట్లా అయిందంటే బ్యాక్ పెయిన్ తోటి ఒక 2 రోజులు పడుకుంది. సో ఇంకోటి ఏంటంటే రీతుకి ఫీవర్ వచ్చింది, ఒక 1 వీక్ నుంచి పాప అమ్మకి వైరల్ ఫీవర్ ఒకటి వచ్చింది, అందుకే సెలైన్లు ఎక్కినాయి. ఇగో చూడండి, ఇవైతే మరి చేతులారా చేసుకుంది, మొత్తం బాక్సింగ్ చేసి చేతులు మొత్తం రక్తాలు గారేటట్టుగా తోలు మొత్తం ఊడిపోయేటట్టుగా లిఫ్టింగ్ చేసినప్పుడేమో అది సాటిస్ఫాక్షన్ అంటాం. ఇది చేసిందా, చాలా ప్రాక్టీస్ చేసింది జిమ్లో, చేసి మొత్తం బ్యాక్ పెయిన్, ఇగో దానికి తోడు ఐ ఇన్ఫెక్షన్ ఒకటి అయింది పాపం. అన్నీ ఇక లోకంలో లేని దరిద్రం మొత్తం నాకనే ఉంటుంది. సో అట్లా దరిద్రానికి మారు పేరు ఎవరంటే రీత్ అని చెప్పచ్చు. ఏదైనా చేద్దామని పోతే ఏమైనా చేద్దాం అనుకుంటా ఏదో ఒకటి అవుతుంది ఆడ. పాపం చాలా కష్టపడుతుంది ఆమె. జిమ్కి వెళ్ళిందంటే చెప్పినా కదా, ఇంకా రాక్షసి లెక్కనే చేస్తుంది అనమాట ఆమె. సో అట్లా పాపం చాలా కష్టపడుతుంది జిమ్లో కూడా. నేను కూడా చెప్తా, మమ్మీ ఒకటే రోజు అంత చెయ్యకమమ్మా, ఎందుకు అంత కష్టపడతావు, స్లోగా చేసుకుంటే ఫైర్ ఎట్లుంటుందంటే, ఇంకా బాక్సింగ్ చేసిందంటే చెవులో హెడ్సెట్ పెట్టుకుందంటే మనిషి మాట విన్నది అసలు. నేను చెప్పింది వినాలి కదా, నేను చెప్పినప్పుడు హెడ్సెట్ పెట్టుకుంటుంది. సాంగ్ ఆగిపోయింది మమ్మీ, అక్కడ సాంగ్ నువ్వు చేయబట్టి అదంతా చెప్పాక మమ్మీ సాంగ్ ఆగిపోయింది. మమ్మీ ఏమైంది మమ్మీ, భయపెట్టకు. కళ్ళు తిరుగుతాయి మమ్మీ, సడన్గా కళ్ళు తిరుగుతాయి. ఒక్క నిమిషం. అయ్యో మమ్మీ ఫస్ట్ నీళ్ళు లాగు. చాలు, దిమ్మ తిరిగిపోయింది మమ్మ అసలు. ఒకసారి ముఖం నీళ్ళు కొడతారేమో. వద్దు మమ్మీ, సెట్ అయిపోతుంది. అది సడన్గా ఒక్కోసారి భయపెట్టి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతే అట్లా అవుతుంది. ఓకేనా, చెయ్యి ఒకసారి. ఏం కాదు మమ్మీ, ఒక్కొక్కసారి ఏమైతుందంటే సడన్గా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతే అట్లా అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం అన్నం తినలే మనం, గుర్తుందా? అది మ్యాటర్. తింపినా వద్దు, తిందాం, వీడియో అయిపోయిన తర్వాత తిందాం. కానీ నువ్వు తిన్నావు ఏమన్నా? అన్నం తినేసిన నేను ఆల్రెడీ, అందుకే నాకు ఇట్లా అయింది. నాకు మాట్లాడుతాను కానీ ఇట్లా డబల్ అవుతుంది. ఒక 2 ముద్దలు తినిపిస్తుంది. లేదు, సెట్ అయిపోయింది. కానీ కొన్ని వాటర్ మమ్మీ, కొన్ని వాటర్.
ఓకేనా లేకపోతే ఆపేద్దామా వీడియో? ఏం లేదు. ఏం మాట్లాడిన టాపిక్ మర్చిపోయినా నేను. ఏం మాట్లాడుతున్నాం అసలు? దరిద్రం అంతా మారిపోయారు. ఏంది అసలు ఏం సో లోకంలో లేని దరిద్రం అంతా, సో లోకంలో ఉన్న దరిద్రం మొత్తం నాకానే ఉంటుంది. మనం పండుకోం, వీడియోలో ఏం లేదు, పండుకో. అయ్యే సెట్ అయిపోయింది. యాక్చువల్గా ఏమైందంటే ఆఫ్టర్నూన్ ఇవాళ అన్నం తినలే నేను. నాకు కొంచెం ఒక్కోసారి ఏమైతుందంటే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయినప్పుడు కళ్ళు తిరుగుతాయి. నేను మాట్లాడుతున్నా కానీ నాకు ఇట్లా డబుల్ 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 అయిపోతుంది, ఇట్లా ఇట్లా అయిపోతుంది అనమాట. సో నాకు అర్థమైపోయింది. ఇట్లా నాకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అవుతుంది, ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి ఇట్లుంటుండే. షాక్ అయిపోయినా కదా, భయం అయింది నాకు. అదే ఒక ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ ఇట్లా ఎట్లంటే మనకి ఒక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం కదా, అట్లా కొద్దిసేపే ఉంటుంది, అట్లా జస్ట్ ఒక 1 to 2 minutes అందుకే నేను ఏడవాలి, లేకపోతే ఏడుస్తుండే ఘోరం. నాకు తెలుసు నీకు ఫస్ట్ నుండి ఉంది కదా. సో నేను ఒకసారి జిమ్లో కూడా ఇట్లనే, జిమ్లో ఏంటి 2 సార్లు పడిపోయినా నేను జిమ్లో. ఇవాళ ఏంటంటే మధ్యాహ్నం అన్నం తినలే నేను. మధ్యాహ్నం అసలు ఏం లంచ్ చేయలే నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన, ఇడ్లీ తిన్నా అని చెప్పేసి కొంచెం ఫీవరిష్గా ఉండే ఇవాళ. ఇక అందుకే వీడియోస్ కూడా ఏం చేయలేదు, సైలెంట్గా పడుకున్నా. ఈవినింగ్ లేసి ఏం చేసిన అంటే నేను కొంచెం టీ తాగిన అనమాట. ఇంకా టీ తాగేసరికి నాకు అంత ఆకలి అవ్వలేదు. యాక్చువల్గా ఆకలి చచ్చిపోయింది, నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదా, అందుకని ఏం లేదు, సెట్ అయిపోయింది. సో మనం టాపిక్లోకి వద్దాం. ఏం మాట్లాడుతున్నాం అసలు? ఒకరోజు ఇట్లనే నేను జిమ్లో జాబ్ చేసేటప్పుడు కూడా మీటింగ్ జరుగుతుంది మా అందరికి, ట్రైనర్స్ అందరికీ, మా ఓనర్స్ మీటింగ్ పెట్టిండ్రు. మా అందరికి మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో కూడా పడిపోయినా. మా ఓనర్ అయితే మస్తు షాక్ అయింది. నాకు ఎందుకు నవ్వొచ్చింది తెలుసా? నేను ఒక దగ్గర పడిపోయినా, నేను వాటర్ తాగేయకుండా మా మేడం ఏమంటుందంటే, డ్రై ఫ్రూట్ లడ్డు తిను, డ్రై ఫ్రూట్ లడ్డు తిను, లడ్డు తిను, డ్రై ఫ్రూట్ లడ్డు తిను, మళ్ళీ లే 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 తిను, సెట్ అవుతుంది అని అంటుంది. ఒక్కోసారి ఇట్లా కొంచెం ఎట్లా తింది గోల్డ్ జిమ్లో మా శ్వేత మేడం అనమాట. కొద్దిసేపు అట్లా ఒక 5-10 minutes అట్లా ఉంటుంది, తర్వాత సెట్ అయిపోతుంది. ఇంకా అది తెలుసు అందరికీ, మా ఆయనకు తెలుసు, మా ఫ్రెండ్ రాజ్ కుమార్కి తెలుసు. ఆ రోజు ఇంకా రాజ్ కుమార్ అని పిలుస్తున్నాడు. ఆ మీటింగ్లో పడిపోయినాయి, అందరు షాక్. మీటింగ్లో ఎక్కువ భయపడ్డది ఎవరంటే మా మేడం, మా శ్వేత మేడం అనమాట. గోల్డ్ జిమ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉంది కదా, సో ఆ జిమ్లో మేడం శ్వేత మేడం అనమాట, మా ఓనర్, మా బాస్. సో ఆ రోజు నాకు తర్వాత బాగా నవ్వొచ్చింది అనమాట ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చిన తర్వాత. అంటే నేనేం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోను, బట్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యి, ఇక ఎట్లా అంటే అది ఎవరికి తెలుసు అంటే లో బీపీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నాకేం లో బీపీ లేదు, కాకపోతే నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేయాలి, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయినప్పుడు కొంచెం అట్లా అవుతుంది అనమాట. సో నువ్వు ఇంకా నేను జర్ర అయితే చచ్చిపోతా ఉండే. సో ఒకసారి నేను ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ పడిపోయాను నేను. ఇంకా నా కాళ్ళు పట్టుకొని, చేతులు కాళ్ళు ఇప్పుడు ఏడ్చిన నేను, నా అంత ఎవరు ఏడవాలి, ఎంత భయపడ్డా తెలుసా నేను. లిటరల్లీ ఏడ్చుకుంటే ఏం చాలా అర్థమవుతుంది, లే మమ్మీ ఎంత భయం అయింది. 5 నిమిషాల్లో వేసి కూర్చుంది మళ్ళీ. ఇట్లా నేను అంటే అది ఎక్కువసేపు ఏమి ఉండదు, జస్ట్. అందుకే నాకు ఇక అర్థమైపోయింది, మస్తు సార్లు అయింది నా కళ్ళ ముందే కాబట్టి ఇక నాకు అర్థమైపోయి వాటర్ తీసుకొచ్చిన. ఒకసారి అయితే పాపం మా అత్తయ్య, మా చిన్నాడపడుచు, ఇంకా అప్పుడు కరోనా టైంలో అనమాట. అప్పుడైతే ఇంకా పాపం వాళ్ళు బాంబు పెట్టి కాళ్ళకి చేతులకి అన్నీ రుద్దేసి వాళ్ళు, ఇంకా మా ఆయనకి షాక్ అయిపోయింది అనమాట. ఆయన బయటికి వెళ్ళి ఆయన ఏడుస్తాను, ఆయన ఏడవడమే ఇక. సో ఇంకా చాలా భయపడ్డారు అప్పుడు. మా అత్తయ్య భయపడ్డది, మా చిన్నాడు పడిచిపడ్డది. దొబ్బత్త అయితే టెన్షన్ పడ్డది. ఇట్లా కరోనా ఉందని, వాళ్ళ ఊర్లో కరోనా వచ్చిందని ఇక్కడికి వచ్చిందనమాట. అప్పుడు పడిపోయాను కిచెన్లో, ఏదో చేసుకుంటాను నేను, కిచెన్లో వంట చేసుకుంటేనే కిచెన్లో పడిపోయాను నేను. సో లైట్ ఓకే, అదంతా వదిలేయండి. సో ఏం చెప్తున్నాం మనం? రీతు గురించి చెప్తున్నాం కదా. సో ఇది ఇప్పుడు ఇంకా రీతు గురించి మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా రీతు గురించి మళ్ళీ పర్సనల్ విషయాలు అడిగి బాధ పెట్టకండి. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాము, మీరు సపోర్ట్ చేయండి.
మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాము, మీరు సపోర్ట్ చేయండి. కానీ ఇంకా పర్సనల్ విషయాల దగ్గరికి తీసుకెళ్ళి చాలా ట్రాజడీ చేయకండి స్టోరీని. ఆల్రెడీ నాకు అసలే ఏడుపు కంట్రోల్ కాదు, కొన్ని సిచ్యువేషన్స్ గుర్తొస్తే బాగా, నేను డైరీ విషయంలో మాత్రం చాలా బాధపడ్డా, చాలా ఏడ్చిన. కానీ నాకు ఈ విషయంలో నాకేమీ బాధ ఏం లేదు. బట్ మీకు కూడా నేను ఎప్పుడో చెప్పాలని నేను అనుకుంటున్నా, చెప్పేసిన, అయిపోయింది. వీడియో అయితే ఇదే. రీతు నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? రీతు యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ వస్తాయి మండే నుంచి, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రీతు కాలేజ్కి వెళ్ళిపోతుంది ఇక 1 మంత్లోనూ. ఈ రాఖీ తర్వాత కాలేజ్ స్టార్ట్ అవుతుందంట. అవ్వచ్చు, ఇక తెలియదు మనకి, ఎప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు వెళ్తా, వెళ్ళిపోతుంది ఆమె కూడా. మనకు కొన్ని రోజులే ఉంటుంది రీతు కాబట్టి, రీతుతోటి నేను వీలైనన్ని వీడియోస్ చేస్తా, మీరు సపోర్ట్ చేయండి రీతుని. ఇంకా ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా నాకు తెలిసి ఇక మీ దగ్గర ఏం డౌట్స్ ఉండవని నేను అనుకుంటున్నా. సో ఈరోజు అయితే ఇది వీడియో, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అని అనుకుంటాను నేను. ఇంకా చెప్పలేము, ఇంకేమైనా కామెంట్స్ పెడతారేమో మీరు. ఇంకా కామెంట్స్ పెడితే నేను కామెంట్కి నేను రిప్లై ఇచ్చేస్తాను. నేను మళ్ళీ ఈ వీడియోస్ అయితే నేను చెయ్యను, ఎందుకంటే నాకే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇట్లాంటి స్టోరీలన్నీ మనము పెడితే కూడా మంచిగా ఉండవు. కొంతమంది మొన్న డైరీ గురించి వీడియో పెడితే కూడా ఏమంటున్నారు, డైరీ అనేది పర్సనల్ కదా, ఇది ఎందుకు సోషల్ మీడియాలో పెట్టడం అవసరం అంటున్నారు. సోషల్ మీడియా అనేది అందరూ పర్సనల్లే కదా లైఫ్, మరి సోషల్ మీడియాలో ఇంకేం పెడతాము? మనమేంటి, మన స్టోరీ ఏంటి, మన లైఫ్, ఎంటర్టైన్మెంట్, మన ప్రొఫెషన్, వీటి గురించే కదా మన వీడియోస్ అంటే, మన ఛానల్ అంటే మన గురించే ఉంటుంది కదా. సో ఇంకా నేను కూడా అదే కామెంట్ పెట్టిన. ఒక బ్రదర్ పెట్టిండు అనమాట, ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు, రీతు డైరీ అని పెట్టారు కదా, డైరీ అనేది పర్సనల్ కదా, అలాంటి సోషల్ మీడియాలో ఎందుకు పెడుతుంటే, అందులో పర్సనల్గా దాంట్లో చెడుగా ఏం లేదు కదా, ఆమె పడ్డ స్ట్రగుల్స్ ఏంటనేది దాంట్లో ఉన్నాయి కాబట్టి మేము చెప్పాల్సి వచ్చింది, మేము చదవాల్సి వచ్చింది. దాంట్లో ఆమె ఎంత బాధపడ్డది, నేనెంత బాధపడ్డా, అది మీ లైఫ్లో కూడా చూడండి. ఇంకొకటి, పర్సనల్ విషయాలు అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటాయి. కొంతమంది ఇష్టపడతారు చెప్పుకోవడానికి, కొంతమంది ఇష్టపడరు. సో నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి, నా గురించి అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. మీరు కూడా నాకు అదే క్లోజ్నెస్ తోటి మీరు నాకు కామెంట్స్ పెడతారు, మీరు అదే క్లోజ్నెస్ తోటి నేను కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కానీ నేనేదో దాచుకోవాలనుకున్నది, మీరేదో నన్ను బలవంతంగా అడిగి అయితే గుంజుకునేది కాదు ఇది. సో సోషల్ మీడియా అంటేనే ఇట్లానే ఉంటుంది. ఇంకా మనం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత, మనం పర్సనల్గా ఛానల్ పెట్టుకున్న తర్వాత మన గురించి ఉంటుంది కదా, మన లైఫ్ గురించి, మన ప్రొఫెషన్ గురించి, మనం డైలీ రొటీన్ ఏముంటుంది అనేదే కదా మనం చేసుకునేది. సో దీంట్లో తప్పేం లేదని నేను అనుకుంటున్నా. ఆ బ్రదర్కి కూడా నేను అదే కామెంట్ పెట్టిన. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లాంటి పర్సనల్ విషయాలు ఎందుకు పెడుతున్నారంటే, అట్లాంటప్పుడు మనం అసలు సోషల్ మీడియాలోకి రావద్దు. మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేవి అంటే, పర్సనల్ విషయాల్లో కూడా కొన్ని షేర్ చేసుకునేటివి ఉంటాయి, కొన్ని దాచుకునేటివి ఉంటాయి, అంతే కదా. సో అన్నీ అయితే మనము పెట్టాం కదా సోషల్ మీడియాలో. సో మనం లిమిట్స్ ఉంటాయి, మనం ఎంతవరకు మనము ఎక్స్పోజ్ అవ్వగలుగుతాము అంతవరకే మనము చేయగలుగుతాము. సో నా వల్ల కూడా నేను అయినంత వరకే నేను చేస్తాను. సో మీరు ఇంకా ఆ లిమిట్స్ దాటి మీరు రారు, ఆ లిమిట్స్ దాటి నేను కూడా మీకు రిప్లై చేయలేను. సో అది. అండ్ దీంట్లో తప్పేం లేదు. మనము సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు మీరు అడగడంలో తప్పు లేదు, మేము చెప్పడంలో కూడా తప్పు లేదు. ఇక కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్లు ప్రైవేట్లో పెట్టుకొని మనల్ని కూడా అట్లనే ఉండాలి అనేసి అట్లా అనుకున్నప్పుడు అసలు మనం సోషల్ మీడియాలోకి రావద్దు. మనం ఇట్లాంటి వాటిని అన్నీ ఫేస్ చేయగలగాలి. మనము నిజంగా చెప్తున్నాం కదా, మేమైతే నెగిటివ్గా అయితే మేము ఏం ఫేస్ చేయట్లేమబ్బా. మాకైతే మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మాకున్న అంటే మనం ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి ఆ క్లోజ్నెస్ తోటే మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేము చెప్తున్నాం, మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఏదైనా ఛానల్ పెట్టినప్పుడు, మీరు కూడా ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు, నాకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నేను అడిగితే మీరు కూడా రిప్లై చేస్తుండొచ్చు, అంతే కదా, ఎవరికి తెలుసు. సో ఈరోజు అయితే వీడియో ఇది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చడం కంటే మీ డౌట్స్కి ఒక ఆన్సర్ అని చెప్పొచ్చు ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ అయితే పక్కా చేయాలి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పెట్టండి, నేను కామెంట్స్కి రిప్లై చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మన రీతమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక్కోసారి నచ్చొస్తుంది. మన రీతు ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆమె ఏమేమి వీడియోలు చేస్తుందో నాకు కూడా చూడాలని ఉంది. నవ్వకు. సో
So thank you so much friend, thanks for watching, thank you so much, until when see you, follow for more videos. Your Malika Raghavendar, bye bye. Ritu Chimpu, bye bye.